మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నడు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, బంగారం ధరలు రోజు అంటే ప్రతిరోజు పైకి కిందికి ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి కదా, ఎందుకు అలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయని ఆ విషయం ఇవాళ మీ ముందర నాకు తెలిసిన విషయాలు చెప్తాం అనుకుంటాను. ఏంటంటే గోల్డ్ అన్నది ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడెడ్ స్టాక్. అది గోల్డ్ అన్నది కూడా ఒక కమోడిటీ లాగా మెటల్ అనమాట. గోల్డ్ అన్నది ఇది మెటల్ కాబట్టి ఈ మెటల్ లండన్ మెటల్ ఎక్స్చేంజ్ అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఆ ట్రేడ్ అయినప్పుడు ఇది మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే డాలర్స్లో, అక్కడ డాలర్స్లో పర్ ఔన్స్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. దాన్ని కన్వర్షన్ చేసుకుని దానికి మళ్ళీ మన కస్టమ్ డ్యూటీ అవి కలుపుకొని దాని ప్రకారంగా ఈ గోల్డ్ రేట్స్ నిర్ణయించబడుతూ ఉంటాయి. కాబట్టి గోల్డ్ రేటు డైలీ కాదు, నన్ను అడిగితే ఎవ్రీ మినిట్ అలా మార్కెట్లో ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో అది మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం నెంబర్ 1. నెంబర్ 2, దీన్ని ఏవి ప్రభావితం చేస్తాయి చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఏవేవి గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఏవేవి ప్రభావితం చేస్తాయంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ జియో పొలిటికల్ టెన్షన్స్. ఏవైతే మనకి ఇప్పుడు వార్ లైక్ సిచ్యుయేషన్ వచ్చేసింది, అండ్ థర్డ్ వరల్డ్ వార్ డిక్లేర్ అయిపోతుంది, లేకపోతే ఇలాగా రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద వీళ్ళు కొత్త రకాలైనటువంటి అణుబాంబులు వేస్తున్నారు. ఇట్లాంటివన్నీ మనకు ఎక్కడైతే న్యూస్ వస్తుందో అట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు అవి ఎంతవరకు నిజాలు, ఎంతవరకు వదంతులు మనకి తెలియకపోయినప్పటికీ జనాలలో అంటే ఇన్వెస్టర్స్లో వీటన్ని వాళ్ళ సైకి మీద ఇవన్నీ కూడా యాక్ట్ చేస్తాయి, ప్రభావితం చేస్తాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే అందరూ కూడా గోల్డ్ వైపు మెగ్గు చూపిస్తారు. వార్ లైక్ సిచ్యువేషన్లో గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. అందుకని గోల్డ్ అయితే పట్టుకుని ఎక్కడికైనా పారిపోవచ్చు కాబట్టి గోల్డ్ అందరూ ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తారు. సో అది మనం ఫస్ట్ నెంబర్ 1 తెలుసుకోవాలి. అందువల్ల గోల్డ్ చాలా ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో చాలా వేగంగా పరిగెడుతోంది, తగ్గుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, యుఎస్ మార్కెట్ డాలర్స్. యుఎస్ మార్కెట్ డాలర్ రేటు కరెన్సీ మార్కెట్ని బట్టి అంటే కరెన్సీ డాలర్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇండియన్ రూపీతో పోలుస్తూ ఉంటే ఇండియన్ రూపీ రోజు రోజుకి వీక్ అవుతుంది, డాలర్ స్ట్రెంథన్ అవుతుంది, డాలర్ రేటు పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి డాలర్ రేటు పెరుగుతుందో న్యాచురల్గా గోల్డ్ రేటు ఆటోమేటిక్గా, అది గోల్డ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్ కాదా మనం అనుకున్నాం కదా, అదే 2500 ఉందనుకోండి, దాని ప్రకారంగా ఈ రూపీ కరెన్సీలో అది పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే జస్ట్ అది ఎందుకు పెరిగింది, అక్కడ ఓన్లీ కన్వర్షన్ రేటు వల్ల పెరిగింది. అర్థమైందా? డాలర్ టు రూపీ ఈక్వల్ కన్వర్షన్ రేటు వల్ల అలా పెరిగింది. ఇది రెండోది. ఇంకా మూడోది, మిగతా సెంట్రల్ బ్యాంక్స్ చాలాసార్లు చెప్పుకున్నాం, రిపబ్లిక్ ఆఫ్ చైనా, యుఎస్, వీళ్ళు అందరూ కూడా, సింగపూర్ సెంట్రల్ బ్యాంక్ అందరూ కూడా ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ని ఒక ప్యారిటీగా తీసుకుని కావాల్సినప్పుడు వరల్డ్ మార్కెట్లో గోల్డ్ ప్రెట్ చేసి మనం డబ్బులు తెచ్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి కంట్రీ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో అప్పుడు కూడా వాళ్ళ అదర్ కంట్రీస్ పెంచితే ఇవి డిమాండ్ అండ్ సప్లై, జస్ట్ లైక్ ఎనీ అదర్ కమోడిటీ, డిమాండ్ అండ్ సప్లైలో గోల్డ్ రేటు కూడా అప్పుడు ప్రభావితం అవుతుంది, గోల్డ్ రేటు పెరుగుతుంది. ఇవి 3 మెయిన్. ఇవి 3 కాకుండా మనకి సీజనల్ ఫ్యాక్టర్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఎప్పుడు చూసింది ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫంక్షన్ హాల్స్ ఆర్ బుక్డ్, ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఖాళీగా లేవు. సో ఇలాంటప్పుడు సౌత్ ఇండియాలో సౌత్ ఇండియా ఏంటి, నార్త్ ఇండియాలో కూడా ఇంకా చాలామంది ఇంటరాక్ట్ అవుతూ తెలుస్తుంది అంటే గోల్డ్ నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడు చాలా క్రేజ్ పెరిగింది. అక్కడ కూడా గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంటున్నారు పెళ్ళిళ్ళకి. సో అలా పెళ్ళిళ్ళకి కొనే పెళ్ళిళ్ళ సీజన్లో కూడా గోల్డ్ రేట్లు పెరుగుతాయి. సో లోకల్ ఫ్యాక్టర్స్ కూడా వీటికి కంట్రిబ్యూట్ చేస్తుంటాయి. సో ఈ విధంగా గోల్డ్ రేటు ప్రభావితం అవ్వడానికి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కాకుండా మనకి ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఏంటంటే స్టాక్ మార్కెట్ కనుక బాగుందనుకోండి, జనాలు అందరికీ తెలుసు వేలం వెర్రి, ఏ ట్రెండ్ ఏదైతే మోజు అందులోకి వెళ్ళిపోతారు. సో అక్కడ రిటర్న్స్ పెట్టడానికి పెడతారు. అక్కడ బాగాలేదు అనుకోండి, గోల్డ్లో పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్
బెటర్ ఆల్టర్నేటివ్ దాన్ బ్యాంక్ డిపాజిట్. బ్యాంక్ డిపాజిట్ రేట్ కంటే కూడా ఇక్కడ గోల్డ్లో ఎక్కువ రేట్ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ అంటే రిటర్న్ ఎక్కువ వస్తుంది కదా. సో అందువల్ల ఇక్కడ పెట్టుబడులు పెడతారనమాట. సో ఇవన్నీ కలిపితే మనీ మార్కెట్లో టోటల్ మనీ ఇన్ సర్క్యులేషన్ ఈ విధంగా ఒక కమోడిటీ నుంచి ఇంకో కమోడిటీకి, ఒక ఎసెట్ నుంచి ఇంకో ఎసెట్కి ఈ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ఇలా మారుతూ ఉంటుందన్నమాట. రిస్క్ తీసుకుని ఈ రోజుల్లో ఇంత ఒడిదుడుకులకు గురవుతున్నటువంటి స్టాక్ మార్కెట్లో పెట్టే బదులు రిలేటివ్లీ దాంతో పోలిస్తే చాలా తక్కువ ఫ్లక్చుయేషన్. దాంతో పోలిస్తే 81,000 నుంచి గోల్డ్ రేట్ ఎక్కడ దాకా 76,000 దాకా వచ్చింది. అమ్మ 5,000 తగ్గింది, 5,000 తగ్గింది అనుకున్నారు, మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తున్నాను, లాంగ్ రన్లో గోల్డ్ ఎప్పుడు కూడా పైకే. సో గోల్డ్లో ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ లాంగ్ రన్లో సేఫ్. అండ్ ఈ గోల్డ్ వల్ల మనకి లిక్విడిటీ ప్రాబ్లం కూడా లేదు. ఎనీ బ్యాంకర్ ఎవరైనా, ప్రైవేట్ వాళ్ళు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళు ఎవరైనా కూడా గోల్డ్ మీద లోన్ ఇవ్వడానికి ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటారు. కాబట్టి మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ గోల్డ్ కూడా నేను చెప్తున్న 10% ఆఫ్ యువర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మినిమం ఉండాలి. అండ్ ఈ గోల్డ్ని మనము మంచి అంటే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్యూరిటీ ఆఫ్ గోల్డ్, ఆర్నమెంటల్ గోల్డ్ 22 క్యారెట్ అవునా కాదా అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా మన షాపులో అడిగి సర్టిఫికేట్ కూడా వీలైతే తీసి పెట్టుకుంటే మంచిది. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనం లోన్ తీసుకుంటున్నప్పుడు గోల్డ్ ప్యూరిటీ చూస్తారు. కాబట్టి ఆ గోల్డ్ ప్యూరిటీ మీద మీరు దృష్టి సారించండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి గోల్డ్ కొంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు వీలైనంత మటుకు ఈ రాల్డ్ ఆర్టిఫిషియల్ ఏవైతే స్టోన్స్ ఉంటాయో ఆ స్టోన్ మేడ్ గోల్డ్ ఆర్నమెంట్స్లో తక్కువ కొనుక్కోండి. ఓన్లీ ప్యూర్ గోల్డ్ ఉన్నదే కొనుక్కోండి. అప్పుడు మీకు తరుగు కూడా తక్కువ ఉంటుంది. అదే కనుక స్టోన్ స్టడెడ్ అంటారు అనమాట. అంటే స్టోన్స్తో పెట్టి ఆ బంగారం నగలు చేసినప్పుడు మనకి వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా ఆలోచించేవాడు మాత్రం ఆ విధంగా పెట్టండి. అదే నగలు ధరించాలి, ఆనందం పొందాలి అనుకుంటే మాత్రం కావాల్సిన గోల్డ్ కొనుక్కోండి. దాన్ని పెట్టుకుంటారు. అటు ఆ విధంగా ఎంజాయ్మెంట్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇటు కావాల్సినప్పుడు అది మనం తరుగు తీసుకుని చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్నప్పుడు గోల్డ్లో మీరంతా కూడా ఖచ్చితంగా అడిగి సరైన షాపులో, అంటే బ్రాండెడ్ షాపుల్లో, లేదు మనకి ఎప్పటి నుంచో తెలిసిన షాపుల్లో తీసుకుని, అది బ్రాండెడ్ షాప్స్లో చాలా చోట్ల ఇవాళ దాన్ని ఎస్ఏయింగ్ అంటారంటే గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ చేయించుకుని ఆ సర్టిఫికేట్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం భవిష్యత్తులో ఎప్పుడు కావాలనుకున్నా కూడా మనకి సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా అది గోల్డ్ దాని యొక్క నాణ్యత మనకి పూర్తి భరోసా ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి మనం ఎక్కడైనా సరే ఎప్పుడైనా పెట్టి మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఎక్కడ కూడా బ్రహ్మకు పడి ఎవరో ₹1000 కనుక తగ్గించి ఇస్తున్నామనంటే అది కరెక్ట్ అనుకుని, లేకపోతే ఇంకేదైనా గోల్డ్ రేటు ఎవ్వరు కూడా తగ్గించలేరు. గోల్డ్ రేట్లో మార్జిన్ చాలా తక్కువ. సో ఏమి జరిగినా లాసు అంటే మేకింగ్ ఛార్జెస్లో కానీ వేస్టేజ్లో కానీ మాత్రమే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. రేట్లో చాలా తక్కువ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ విషయాలు మీరు ఖచ్చితంగా కొనేటప్పుడు మీరు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మీరు మోసపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.